ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. పరిసయ్యులలో ఒకడైనటువంటి సీమోను అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉంటున్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకొని ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి వెనుక తట్టుగా వచ్చి ఆయన పాదముల యొద్ద నిలవబడి కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభువారి పాదములను తుడిచినట్లుగా ఆమె తీసుకొని వచ్చినటువంటి అత్తరును యేసుక్రీస్తు ప్రభువారి పాదముల మీద పోసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సీమోన్ అనబడినటువంటి ఆ పరిసయ్యుడు తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎలాంటిదో, ఎంత పాపాత్మురాలో ఈయనకు తెలియదా అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సీమోనుతో అయ్యా నీతో ఒక మాట చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ సీమోను బోధకుడా చెప్పు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పిచ్చే ఒక వ్యక్తికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు, అంటే ఇద్దరికి అప్పిచ్చినాడంట. ఒక ఆయనకేమో 500 దేనారాలు అప్పుగా ఇచ్చాడు, మరొక వ్యక్తికేమో 50 దేనారాలు అప్పుగా ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఇద్దరి అప్పును మాఫీ చేసినప్పుడు లేదా ఆ రుణాన్ని క్షమించినప్పుడు ఎవరు అప్పిచ్చినటువంటి వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తారు అని అడిగినప్పుడు ఆ పరిసయ్యుడైనటువంటి సీమోను వెంటనే జవాబిచ్చాడు, ఎక్కువగా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తే అని చెప్పేసి ఆ సీమోను జవాబిచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు, అవును నువ్వు చెప్పింది నిజమే అని చెబుతూ, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళనివ్వలేదు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ధూళితో ఉన్నటువంటి ఆ పాలస్తీనా వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు చెప్పులు ఉన్నప్పటికీ పాదములు మురికి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరైనా అతిథులు తమ ఇంటికి వస్తే చల్లని నీళ్లతో కాళ్ళు కడిగేవారు. ఎందుకంటే ఆ యొక్క పాలస్తీనా వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు పాదాలన్నీ మురికైపోయి వేడవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి మర్యాద చేసేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని అడుగుతూ ఉంటాడు, అయ్యా నిన్ను ఇంటిలోనికి వచ్చినప్పుడు నువ్వు నా పాదములు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు తన కన్నీళ్లతో నా పాదములను కడిగింది అని చెబుతూ ఉంటాడు. రెండోదిగా సీమోన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఎవరైనా అతిథులు తమ ఇంటిలోనికి వచ్చినప్పుడు తమ గృహంలోనికి ఆహ్వానిస్తూ ముద్దు పెట్టుకునేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సీమోన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు. రెండో ప్రశ్న, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ ఈమె నన్ను ముద్దు పెట్టుకొనుట మానలేదు అని చెప్పేసి సీమోనుతో ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సీమోను అడిగినటువంటి మూడో ప్రశ్న, నీవు నూనెతో నా తల అంటలేదు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంటిలోనికి వచ్చినటువంటి అతిథులకు గౌరవంగా లేదా దయతో తల మీద నూనె పోసేటువంటి సాంప్రదాయం కూడా ఆ ప్రాంతంలో ఉన్నది. అందుకే సీమోను అడుగుతూ ఉన్నాడు, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నా తల మీద నూనె పోయలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది అని చెబుతూ ఈమె ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఈమె ఎక్కువ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పేసి ఆ యొక్క స్త్రీతో ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పి పంపించినట్లుగా మనకు లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ సందర్భంలో ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, ఆ పాపాత్మురాలుగా పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆమెని చిన్న చూపు చూస్తూ అందరి దృష్టిలో పాపాత్మురాలుగా పిలువబడుతూ ఉన్నట్టుగా ఈ సందర్భంలో మనకు అర్థమవుతూ ఉన్నది. మరి పాపాత్మురాలుగా పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ, ఎక్కువ పాపములు చేసినటువంటి ఆ స్త్రీ ఏ విధంగా దేవుని ద్వారా క్షమాపణను పొందుకున్నది లేదా ఏ విధంగా దేవుని దగ్గర రక్షణను పొందుకున్నదో ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం.
చూడండి, ఆ స్త్రీ చేసినటువంటి ఏ పనులను బట్టి దేవుడు ఆమె పాపములను క్షమించి, ప్రభువే ఆమె గురించి ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటిదంటే ఆమె ఎక్కువగా ప్రేమించింది అని చెప్పేసి ప్రభువే సాక్ష్యం ఇచ్చినాడు. మరి ఆ సాక్ష్యం పొందుకోవడానికి, తన పాపములు క్షమింపబడడానికి ఆ స్త్రీ చేసినటువంటి ఒక 7 పనులను త్వరగా ఈ రోజున మనం ధ్యానించి మన అంశాన్ని ముగించుకుందాం ప్రియులారా. ఈ సమయంలో పాపాత్మురాలిగా పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ రక్షింపబడడానికి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఆ స్త్రీ చేసినటువంటి పని ఏంటిది అంటే ఆ పరిసయ్యుని ఇంటికి పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి వెనుక తట్టుగా వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారి ముందు నుండే రావచ్చు కదా, వెనుక తట్టుగా రావడానికి కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం, పాపాత్మురాలైనటువంటి స్త్రీ మరి రక్షింపబడడానికి ఆమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే పరిశుద్ధుడైన ప్రభువు ఎదుట నిలబడలేక ఆమె యేసుక్రీస్తు ప్రభువారి వెనక తట్టుగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే ఆమె గుర్తించినటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ఏం గుర్తించింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆమె పాపిని అని చెప్పేసి గుర్తించినది. అంటే మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే ఆమె గ్రహింపు కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఈ రోజున చాలా మంది రకరకాల పాపములు చేస్తూ ఉంటారు, కానీ వాటిని ఒప్పుకుంటారా అంటే పాపము చేయడానికేమో సిగ్గుపడరు, పాపము చేయడానికేమో భయపడరు. కానీ చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమంటే, ప్రభు సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోమంటే మాత్రము చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు, ఒప్పుకోలేకపోతూ ఉంటారు. అది గర్వం వల్ల కావచ్చు, సిగ్గు వల్ల కావచ్చు, మరొకటి ఏ విషయం వల్లైనా కావచ్చు. చాలా మంది గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు, నేను పాపిని అని చెప్పేసి. చూడండి, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తాను పాపినని గుర్తించి పరిశుద్ధుడైన ప్రభువు ఎదుటగా నిలవబడలేక, అంత ధైర్యము చేయలేక, అంత సాహసము చేయలేక, ప్రభువు ఎదుట నిలబడలేక ఆయన వెనక తట్టుగా వచ్చి నిలవబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భక్తులందరూ చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటిది అంటే వారు పాపిని అని చెప్పేసి గ్రహించినారు. ఉదాహరణకు కొంతమంది గురించి మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ పేతురు ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ప్రభువు చెప్పిన రీతిగా వల వేసినప్పుడు 2 దోణలు మునిగిపోయన్ని చేపలు పడినప్పుడు ఆ యొక్క దోణలను అద్దరికి తీసుకొని వచ్చిన తర్వాత పేతురు ప్రభువుతో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని అని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అని చూడండి, పేతురు భక్తుడు గ్రహించినటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సహాయాన్ని పొందుకున్నప్పుడు పేతురు గ్రహించినటువంటి విషయం ఏంటిది అంటే నేను పాపాత్ముడను, నా ఎదుట నిలవబడింది పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే పేతురులో ఆ గ్రహింపు ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మందిలో ఆ గ్రహింపు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కీర్తనలు గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బత్షెబతో పాపము చేసిన తర్వాత దావీదు భక్తుడు ఆ కీర్తన రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీకు విరోధంగా నేను పాపము చేసినటువంటి వాడను అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్టుగా దావీదు యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దావీదు కూడా గ్రహించినడు తాను పాపాత్ముడనని చెప్పేసి.
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రధాన పాపినైన నేను అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ 15వ వచనంలో మనం ధ్యానించినట్లయితే పాపులందరిలో నేను ప్రధానుడను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా గ్రహించినటువంటి విషయం ఏంటిది అంటే నేను పాపిని. మరి రోజున మనలో అలాంటి గ్రహింపు ఉన్నదా? దేవుని ద్వారా సహాయం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం, దేవుడిచ్చేటువంటి రక్షణను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం, దేవుని రాజ్యానికి వారసులము కావాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. మంచిదే. అయితే మనము దేవుని రాజ్యానికి వారసులము కావాలన్నా, దేవుని యొక్క సహాయమును పొందుకోవాలన్నా, ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క స్త్రీ నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే మనము పాపులమని చెప్పేసి గ్రహించాలా. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. వాక్యంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి భేదం లేదంట. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పేసి ఎటువంటి భేదం లేదు, స్త్రీలు పురుషులు అని చెప్పేసి భేదం లేదు, ఎలాంటి భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు ఉచితంగా అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చాలా మంది జీవితాలను మనం గమనించినట్లయితే వారు పాపిని అని చెప్పేసి గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనం బైబిల్ గ్రంథంలోనే ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఒక ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. తామే నీతిమంతులమని చెప్పేసి ఇతరులను తృణీకరించేటువంటి వారిని ఉద్దేశించి ప్రభు ఆ ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానంలో పరిసేయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు లేదా పరిసేయుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏంటివి అంటే, అయ్యా నేను దొంగతనం చేయట్లేను, నేను వ్యభిచారం చేయట్లేను, ఈ సుంకరిలా ఏ పాపము నేను చేయట్లేను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నా, నా సంపాదన అంతటిలో దశంభాగాన్ని ఇస్తూ ఉన్నా అని చెప్పేసి గర్వముతో అహంకారముతో ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పేసి గ్రహింపు లేకుండా, తన పాపములను ఒప్పుకొనకుండా, తన దోషములను ఒప్పుకొనకుండా ప్రభువు సన్నిధిలో నిలవబడి తానే నీతిమంతుణ్ణి, తానే పరిశుద్ధుణ్ణి అనే విధంగా ఆ పరిసేయుడు ప్రార్థించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. లేరా ఈ రోజున అలాంటి వారు మన మధ్యలో అని మనం ఆలోచన చేయాల. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ తన పాపాలన్నింటి నుండి విడుదల పొందడానికి, దేవుని యొక్క రక్షణను పొందుకోవడానికి ఆమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే తాను పాపినని చెప్పేసి గ్రహించింది. మరి రోజున మనం గుర్తించామా మనం అందరం పాపులమే అని చెప్పేసి? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేసి, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, ఆయనను రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం అందరం మన పాపముల నుండి విడుదల పొందుతున్నామని చెప్పేసి మనం గుర్తించామా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం కూడా ఈ స్త్రీలాగానే మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ రక్షణ పొందుకోవడానికి చేసినటువంటి రెండో పనిని ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో రాయబడి ఉన్నది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి అని రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే ఆ స్త్రీ ఒక విషయం తెలుసుకున్నదంట. ఆమె తెలుసుకున్నటువంటి విషయం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంటిలో ఉన్నాడు, భోజనానికి కూర్చున్నాడని తెలుసుకున్నదంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పూర్తి వివరాలు ఆమె తెలుసుకున్నది. ఆమె ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నది, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడో కూడా తెలుసుకున్నది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే దేవుని గూర్చినటువంటి శ్రద్ధ ఆమెలో ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున చాలా మందిలో దేవుని గురించినటువంటి శ్రద్ధ లేకుండా జీవిస్తూ ఉన్నారు, కానీ దేవుని సహాయం కావాలని ఆశపడుతూ ఉంటారు. దేవుని పట్ల ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు, కానీ దేవుని ఆశీర్వాదాలు కావాలని ఆశపడుతూ ఉంటారు. దేవుని పని చేయకుండా సోమరులుగా జీవిస్తూ ఉంటారు, కానీ పరలోక రాజ్యంలో స్థానం కావాలి అని ఆశపడుతూ ఉంటారు.
ఏమండి, సోమరులకు పరలోక రాజ్యంలో చోటు లేదండి. సోమరులకు దేవుడు సహాయం చేయడండి. శ్రద్ధ లేనటువంటి వారికి, దేవుని విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి వారికి దేవుని కృప పొందుకోవడం అసాధ్యమండి. ఎందుకంటే మనం రక్షింపబడాలన్నా, లేదా దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలన్నా, దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోవాలన్నా, దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలన్నా మనకు దేవుని విషయాల పట్ల శ్రద్ధ ఉండాలి. ఇక్కడ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీలో కనిపిస్తున్నటువంటి రెండో మంచి లక్షణం ఏంటిది అంటే, దేవుని విషయాల పట్ల శ్రద్ధ ఉన్నదండి ఆమెకి. ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఆమెకి ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలానా ఇంటిలో ఉన్నాడని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ ఆమెను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు, హేళనగా చూస్తూ ఉన్నారు, ఆమెను నిందిస్తూ ఉన్నారు, ఆమెను అవమానపరుస్తూ ఉన్నారు. ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత పరిసేయుడు తన హృదయంలో కూడా ఆమెను అవమానకరంగానే మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకోవడానికి కూడా ఆమెకు అవకాశం లేదు. ఆమె ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంట కదా, ఎక్కడున్నాడు అని అడిగితే నీకెందుకమ్మా అని చెప్పేసి ఆమెని నిందించడానికి, ఆమెను దూషించడానికి, ఆమెను గద్దించడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకెందుకు అని చెప్పేసి ఆమెని హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ విధంగా తెలుసుకుందో మనకైతే తెలియదు, కానీ ఆమె స్పష్టంగా తెలుసుకున్నదంట, యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు అని చెప్పేసి. అంటే ఆమెకి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాల. తాను పాపినని గ్రహించినటువంటి ఆ స్త్రీ, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించినటువంటి ఆ స్త్రీ, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నా పాపముల నుండి నేను విడుదల పొందుకుంటానని గ్రహించినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి శ్రద్ధ వహించి ఆ గ్రామం అంతా తిరిగి ఉండొచ్చు. ఎక్కడ గుంపు కనిపిస్తుంది, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు, ఎక్కడ నాకు ఆయన జాడ తెలుస్తుంది అని చెప్పేసి ఆ పట్టణమంతా తిరిగి ఉండొచ్చు. ఆమె ఏ విధంగా తెలుసుకున్నదో కానీ చాలా ప్రయాసపడి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నది, ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకున్నది. అంటే ఎంతసేపు ఉంటాడో కూడా తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఉన్నది. అని చూడండి, ఇవన్నీ తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారి పట్ల ఆమెకు శ్రద్ధ ఉండాల. ఆమెకు శ్రద్ధ ఉన్నది కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి కూడా ఆ విధంగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయం ప్రారంభ వచనాల్ని మనం ధ్యానించినట్లయితే జక్కయ్య అనబడినటువంటి ఒక వ్యక్తి గురించి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామము గుండా వెళ్ళబోతున్నాడని ఆ జక్కయ్య తెలుసుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గము గుండా వెళ్ళబోతూ ఉన్నాడు, మా గ్రామం గుండా ప్రభువారు వెళ్ళబోతూ ఉన్నాడని తెలుసుకున్నప్పుడు జక్కయ్య చేసినటువంటి కొన్ని అద్భుతమైన పనులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తన వయసును మర్చిపోయిందంట. ఆ సమయంలో ఆయన వయసు ఎంత అంటే 50 సంవత్సరాలు. అయ్యా, నేను 50 సంవత్సరాల ముసలివాణ్ణి, 50 సంవత్సరాల వృద్ధుడిని నేను చెట్టెక్కగలనా అని ఆలోచన చేయలే. నేను ఏ విధంగానైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలా, ఆయనను చూడ్డానికి నేను ఏ పైనైనా చేస్తా అని చెప్పేసి ఆయన వయసును మర్చిపోయి, ఆయన ధనవంతుడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన ధనవంతుడు అనేటువంటి తన స్థాయిని మర్చిపోయి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా ఆయన ఉద్యోగంలో ఉన్నాడు. నేను ఉద్యోగిని అని చెప్పేసి ఆ యొక్క అధికారాన్ని మర్చిపోయి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటిది అంటే మేడు చెట్టెక్కి కూర్చున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అని చెప్పేసి అందరికంటే ముందుగా వెళ్ళి కూర్చున్నాడంట. ఎందుకంటే అందరి ముందు వెళ్ళి కూర్చుంటే అందరూ ఆయనను చులకనగా చూడడానికి అవకాశం ఉంటుంది, హేళన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా ఆ యొక్క పట్టణంలో మంచి సాక్ష్యం లేదు కాబట్టి ఆయనను నిందించడానికి, ఆయనను అవమానపరచడానికి అవకాశం ఉంటుంది. ఆయన పొట్టివాడు కాబట్టి అందరితో పాటు వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేడు, ఆయన చూసే అవకాశం ఉండదని తెలుసుకొని ఎంతసేపు వెయిట్ చేసి అయినా పర్లేదు, నేను యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా అని చెప్పేసి అందరికంటే ముందుగా వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే జక్కయ్యకు కూడా దేవుని విషయాల పట్ల అక్కడ శ్రద్ధ వచ్చినది. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలు విన్నప్పుడు జక్కయ్యకు కూడా ఒక ఆశ వచ్చిందంట, నేను యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి ఏ విధంగానైనా సరే అని చెప్పేసి.
అందరికంటే ముందుగా వెళ్ళి ఆ మేడి చెట్టెక్కి కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, ఎవ్వరు చూడకుండా చెట్టు మీదకి కూర్చున్నాడు జక్కయ్య. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పని ఏంటిది అంటే, అందరి ముందు చెట్టు మీద నుండి దింపినాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఆ యొక్క జక్కయ్యను కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. కారణం ఏంటిది అంటే, జక్కయ్యకు ఒక ఆశ వచ్చినది, లేదా జక్కయ్యకు దేవుని విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా ఆ సందర్భంలో మనకు అర్థమవుతూ ఉంటది. ఎంత క్రూరంగా ట్యాక్స్ ని కలెక్ట్ చేసినప్పటికీ, తన ప్రజలందరి దృష్టిలో చిన్న చూపు చూడబడుతూ ఉన్నప్పటికీ, అవమానించబడుతూ ఉన్నప్పటికీ, అందరూ ఆయనను దూషిస్తూ ఉన్నప్పటికీ, పాపి అని చెప్పేసి ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ, దేవుని విషయాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఆ దేవుడు ఆ పాపిని పరిశుద్ధునిగా మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. నేను ఇంతకు ముందే జక్కయ్య చేసినటువంటి 3 అద్భుతమైన పనులు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం కూడా జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే యూట్యూబ్ లో ఆ వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని కూడా చూసి జక్కయ్య చేసినటువంటి పనులు ఏంటివి, ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ రక్షింపబడడానికి ఆమె చేసినటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి పని, దేవుని విషయాల పట్ల శ్రద్ధ వహించినది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎంత సమయం ఉంటాడో తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో ఆమె గురించి మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనకు దేవుని విషయాల పట్ల అసలు శ్రద్ధ ఉన్నదా? దేవుని పని పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? మనకు దేవుని మందిరం పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? దేవుని పరిచర్య పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? ప్రార్థన పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉన్నదా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. చాలా మందికి దేవుని విషయాల పట్ల శ్రద్ధ లేకుండా జీవిస్తూ ఉన్నారు. చాలా మంది చేసేటువంటి పని ఏంటిదంటే, మందిరానికి రాలేకపోతూ ఉంటారు, ప్రార్థనకు రాలేకపోతూ ఉంటారు. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది చెప్పేటువంటి సాకులు, అయ్యా మాకు పని ఉండడం ద్వారా మేము ప్రార్థనకు రాలేకపోయామని చెబుతూ ఉంటారు. అయితే నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ ఉన్నది. ఒకసారి నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ సిస్టర్కి ఫోన్ చేసినారు ఎవరో, అమ్మారే ప్రాండి పని ఉన్నది, మీకు ఇంత ఇస్తాము జీతము అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ సిస్టర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం నా ముందే ఆమె మాట్లాడినది. ఏమని మాట్లాడినది అంటే, రేపు సండే, రేపు నాకు ప్రార్థన ఉన్నది, నేను పనికి రాలేను అని మాట్లాడినది. హల్లెలూయా. చూడండి, జీతం ఎక్కువ ఇస్తా అని చెప్పినప్పుడు ఆ సిస్టర్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యం, రేపు నాకు ప్రార్థన ఉంది కాబట్టి నేను పనికి రాను అని చెప్పినది. ఈ రోజున చాలా మంది చిన్న చిన్న పనులను బట్టి లేదా చిన్న చిన్న కారణాలను బట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కరీంనగర్లో మన చర్చికి వచ్చే ఒక సిస్టర్ ఉండే. అస్టర్ ఒక సండే చర్చికి రాలేదు. ఏమైందమ్మా చర్చికి రాలేదు లాస్ట్ వీక్ అని చెప్పేసి అడిగినప్పుడు అస్టర్ చెప్పినటువంటి మాట ఏంటిదంటే, మిరపకాయల తొడిమెలు తీసే పని ఉందనంట, అందుకని చెప్పేసి మందిరానికి రాలేదంట. అని చూడండి ఎంత పెద్ద పను. మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటిది అంటే ఆ పని అని చెప్పేసి ఆమె సాక్ష్యం చెప్పింది. కానీ ఈస్టర్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, రేపు నాకు ప్రార్థన ఉన్నది కాబట్టి నేను పనికి రాను. అంటే ఈమెకి దేవుని విషయాల పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో చూడండి, ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి ఉన్నదో చూడండి. ఒక సిస్టర్ ఉన్నది మన చర్చిలోనే. ఆ సిస్టర్ లాస్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడేకి చర్చికి రాలేదు. ఏమైందమ్మా గుడ్ ఫ్రైడేకి చర్చికి రాలేదు, మీకు ఫ్యామిలీలో ఎవరు అని చెప్పేసి అడిగితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటిదంటే, గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మర్చిపోయిందంట ఆమె. బా, ఎంత ఆసక్తి దేవుని విషయాల పట్ల. యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం మరణించినటువంటి రోజు అని చెప్పేసి మర్చిపోయిందంట. మర్చిపోయి పోయిన సంవత్సరం ఆరాధనకే రాలేదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనకు దేవుని విషయాల పట్ల ఆసక్తి ఉందా? ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ రక్షింపబడడానికి ఆమెలో కనిపించే రెండో మంచి లక్షణం ఏంటిది అంటే, దేవుని విషయాల పట్ల ఆసక్తిని కనుపరిచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది.
ప్రియులారా, ఈ సమయంలో ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీలో కనిపించే మూడో మంచి లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉన్నది, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు ఆమె వెనక తట్టుగా వచ్చి ఎక్కడ నిలవబడిందో లూకా భక్తుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన పాదముల యొద్ద నిలవబడ్డదంట. అంటే ఆమె తెలుసుకున్నది, నేను ఆశ్రయించాల్సింది ఎవరిని, నేను ఉండాల్సినటువంటి చోటు ఏంటిది అని చెప్పేసి ఆమె గుర్తించి యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల దగ్గరికి చేరుకున్నది. అంటే ఆయన పాద సన్నిధిని ఆశ్రయించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఆయన సన్నిధిలో ఉండలేకపోతూ ఉన్నారు, ఆయన సన్నిధిని ఆశ్రయించలేకపోతూ ఉన్నారు. కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వెనక తట్టుగా వచ్చి ఆయన పాదముల దగ్గర నిలవబడ్డది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పాద సన్నిధిని ఆశ్రయించినది ఆమె ఉండాల్సినటువంటి చోటు ఏంటిదో ఆమె తెలుసుకోగలిగినది, గుర్తించగలిగినది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు అని గుర్తించినప్పుడు వాళ్ళు ఆశ్రయించినటువంటి చోటు ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంటుంది, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ కూడా మనం ధ్యానించినట్లయితే సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని తన 12 సంవత్సరాల కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరిగెత్తుకొని ప్రభువు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ చోటకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు మరి కనిపించినప్పుడు ఆయన ఆశ్రయించింది ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పడ్డాడంట. అంటే ఈ యాయీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పాద సన్నిధిని ఆశ్రయించినాడు తన కుమార్తెను బ్రతికించుకోవడం కోసం. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ఆశ్రయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈయన్నే నిజమైన దేవుడు అని గుర్తించినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆయన సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది, ఆయనకు లోబడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యాయీరు చేసినటువంటి పని కూడా అదే. నేను అధికారిని కదా అని చెప్పేసి ఆయన గర్వించలే. తన గర్వాన్ని, తన అధికారాన్ని, అంతేకాకుండా తన డబ్బును, తన పేరును, తన హోదాను అన్నింటినీ ప్రక్కన పెట్టేసి జన సమూహము మధ్యలో ఒంటరిగా ఉన్నప్పుడు కాదు యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు పట్టుకున్నది. అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ ఉన్నప్పుడు అందరి మధ్యలో ఆ అధికారి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి పాదములను పట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయన పాదాల మీద పడిపోయినాడంట. కారణం ఏంటిది అంటే ఈయన దేవుడు, ఈయనను ఆరాధిస్తూ ఉన్నా, ఈయన ద్వారానే నాకు సహాయం దొరుకుతుంది అని చెప్పేసి గుర్తించి యాయీరు యేసుక్రీస్తు ప్రభు వారి పాద సన్నిధిని ఆశ్రయించినాడు. పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ కూడా నాకు రక్షణ ప్రభువు దగ్గర దొరుకుతుందని చెప్పేసి వెనక తట్టుగా వచ్చి ఆయన పాదాల దగ్గర నిలవబడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ప్రభు పాద సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నావా? లేదంటే లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నావా? అధికారులను ఆశ్రయిస్తూ ఉన్నావా? లేదంటే నాయకులను ఆశ్రయిస్తూ ఉన్నావా? మనుషులను ఆశ్రయించే వ్యక్తివా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తివా? ఈరోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈరోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. మనము ఆశ్రయించాల్సింది ప్రభువుని, మనం వేడుకోవలసింది ప్రభువుని, మనకు సహాయము దొరికేది ప్రభువు దగ్గరే. కాబట్టి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కావచ్చు, మరొకరు కావచ్చు, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ప్రభువు పాద సన్నిధిని ఆశ్రయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజుకు వర్తమానం చెప్పినాడు, అయ్యా నీ ఆయుష్కాలం పూర్తయిపోయింది, నువ్వు మరణించబోతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా రాజు గొప్ప గొప్ప డాక్టర్స్ ఎక్కడున్నారో వెతికి పట్టుకరండి అని చెప్పలే సైనికులకి.
లేదంటే నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను మంచి రాజును కదా, నన్ను బ్రతికించేవారు ఈ రాజ్యంలో ఎక్కడున్నారో వెదకండి అని చెప్పలే. తాను మరణించబోతున్నాడని తెలుసుకున్నప్పుడు హిజ్కియా రాజు మరణము నుండి తప్పించే దేవుని పాద సన్నిధిని ఆశ్రయించి గోడ తట్టు ముఖాన్ని తిప్పుకొని ఒక చిన్న ప్రార్థన చేసినాడు. అంటే దేవుని పాద సన్నిధిని ఆశ్రయించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున నువ్వెవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు నువ్వు ఆశ్రయించాల్సింది ప్రభువుని. మరి నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నావా, లేదంటే మనుషుల వైపు చూస్తూ ఉన్నావా? లాస్ట్ మంత్ ఒక సిస్టర్ కాల్ చేసి నాకు చెబుతూ ఉన్నది. ఆమె మంత్లీ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటుంది, కుటుంబ ప్రార్థన జరిపించుకుంటూ ఉంటుంది. మన చర్చికి రాదు, మనతో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటుంది. సిస్టర్ చెబుతూ ఉన్నది, పాస్టర్ గారు ఈ నెలలో మీటింగ్ పెట్టుకోలేకపోతున్నానండి అని చెప్పింది. ఎందుకమ్మా అని చెప్పేసి అడుగుతా సిస్టర్ చెప్పినటువంటి సమాధానం ఏంటిదంటే, సమస్యలు ఎక్కువ ఉన్నాయంట, అందుకని చెప్పేసి ఈ మంత్ వద్దండి, నెక్స్ట్ మంత్ పెట్టుకుంటా అని చెప్పినది. సమస్యలు ఉన్నప్పుడు ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి. సమస్యలు ఉన్నప్పుడు ఆరాధించాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థించాలి ఎక్కువగా. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత త్వరగా జవాబు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థించడానికి బదులుగా ఆమె మనుషుల వైపు చూస్తూ రకరకాల ప్రాంతాలకు వెళ్ళినట్టుగా నాకు సమాచారం అందింది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుని పాద సన్నిధిని ఆశ్రయించే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ రక్షింపబడడానికి ఆమె చేసినటువంటి 4వ పని ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే 38వ వచనంలో రాయబడిన చూడండి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఆమె చేసినటువంటి 4వ పని ఏంటిది అంటే పాపము విషయంలో పశ్చాత్తాపపడి కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను కడిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఆమె పరిచర్య చేసింది. చూడండి, కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచినది, యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ముద్దు పెట్టుకున్నదంట. ఆమె తెచ్చినటువంటి అత్తరును యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోసిందంట. అంటే ఈ వచనాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే ఆమె పరిచర్య చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని గుర్తించినటువంటి ఆమె, తాను పాపాత్మురాలనని గ్రహించినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారో తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువు ఎదుట నిలబడకుండా వెనక తట్టుగా వచ్చి ఆయన పాద సన్నిధిని ఆశ్రయించి ఆమె చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య చేస్తూ ఉన్నది. ఈ రోజున దేవుని సహాయం పొందుకోవాలన్నా లేదా పరలోకంలో స్థానం పొందుకోవాలన్నా మనం చేయాల్సినటువంటి పనుల్లో ఒక పని కూడా ఏంటిది అంటే మనం కూడా ప్రభువు యొక్క పరిచర్యలో పాలు పంచుకోవాలా. అంటే దేవుని పని చెయ్యాల. మనము ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాం, కొన్ని పనులకైతే సహకరించే వారంగా ఉంటూ ఉంటారు బ్రదర్స్ కూడా. మన పనిని మనమే చేసుకుంటూ ఉంటాం ఆఫీస్లో. కానీ మందిరానికి వచ్చిన తర్వాత చాలా మంది పరిస్థితిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క పని కూడా చేయరు. వస్తారు, కూర్చుంటారు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని మాటలు వింటారు, ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోతారు. మందిరానికి వచ్చిన తర్వాత ఒక్క పనన్న చేస్తారా అంటే చాలా మంది ప్రభు పరిచర్యలో పాలు పంచుకోలేకపోతూ ఉంటారు. బ్రదర్, పలానా రోజు మీటింగ్ ఉన్నది రండి అంటే ఆ మీటింగ్కి రాలేకపోతూ ఉంటారు. బ్రదర్, కరపత్రాలు పంచుదాం రండి అంటే చాలా మంది రాలేకపోతూ ఉంటారు. సువార్త ప్రకటిస్తాం రండి అంటే చాలా మంది రాలేకపోతూ ఉంటారు. పోనీ మీకు వీలున్నప్పుడే మీరైనా సువార్త ప్రకటించండి అంటే చాలా మంది దేవుని సువార్తను ప్రకటించలేకపోతూ ఉంటారు. కారణం ఏంటిది అంటే వారు దేవుని పనిని చేయలేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ స్త్రీ చేసినటువంటి అద్భుతమైన 4వ పని ఏంటిది అంటే పరిచర్య చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో పరిచర్య చేసిన వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు.
ఉదాహరణకి ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, దేవాది దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దిగి వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడడానికి అబ్రహాము ఉన్నటువంటి స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడే అబ్రహాము దేవుణ్ణి చూసి గుర్తుపట్టినాడంట. గుర్తుపట్టి అక్కడే కూర్చోలే, అక్కడే నిలవబడలే, పరిగెత్తుకొని వెళ్ళిండంట. 99 సంవత్సరాలు అప్పుడు అబ్రహాం వయసు. పరిగెత్తుకొని వెళ్ళిండంట. వృద్ధాప్యంలో ఉన్నాను కదా, నేను పరిగెత్తలేనని చెప్పేసి నిలబడిపోలే, ఆగిపోలే, పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువుకు నమస్కారం చేసి తన ఇంటికి ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నేను మీ కొరకు భోజనాన్ని సిద్ధపరుస్తా, మేము భోజనం సిద్ధపరిచిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి అయ్యా అని చెప్పేసి ప్రభువు వారిని బతిమిలాడుకున్నప్పుడు, సరే వెళ్ళి నువ్వు చెప్పినట్టే చేయని చెప్పినప్పుడు అబ్రహాం చేసినటువంటి పనులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. 3వ వచనం నుండి 5వ వచనం వరకు. గుడారంలోనున్న శారా యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళిండంట. అమ్మా, నువ్వు ఇంత పిండిని, మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయి, ప్రభు వచ్చినాడు మన ఇంటికి అని చెప్పేసి శారాకా పని అప్పచెప్పినాడు. మళ్ళీ అక్కడ ఆగిపోలే, అక్కడ నుండి పశువుల మందకు పరిగెత్తుకొని వెళ్ళినాడంట. అక్కడ ఒక లేత దూడను పనివానికి అప్పగించి త్వరగా సిద్ధం చేయంటే ఆ పనివాడు కూడా త్వరగా సిద్ధం చేసినాడంట. అంటే ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వడానికి లేదా ప్రభువు పని చేయడానికి అంత ఉత్సాహాన్ని చూపించినాడు అబ్రహాం భక్తుడు 99 సంవత్సరాల ప్రాయంలో. ఆ తర్వాత దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ లోతు కనిపించినాడు. లోతు కూడా తన ఇంటికి ఆహ్వానించినాడు. కానీ అక్కడ అబ్రహాము చేసినంత సందడి కనిపించదు. అబ్రహాం ఏమో ఆయన భార్యకు పని అప్పగించినాడు, పనివానికి పని అప్పగించినాడు, ఆయన కూడా పని చేసి పరిగెత్తుకొని ప్రభువు దగ్గరికి వచ్చేసి కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ లోతు ఇంట్లో లోతు భార్య పని చేసినట్టుగా, లోతు కుమార్తెలు పని చేసినట్టుగా, లోతు పని వాళ్ళు పనిచేసినట్టుగా మనకు కనిపించదు. లోతు భక్తుడే రొట్టెలు కాల్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుని పరిచర్య చేసే విషయంలో లోతు కుటుంబానికి ఆసక్తి లేదు. అంటే పరిచర్య చేసేవారుగా లేరు వాళ్ళు. అబ్రహాం కుటుంబంలో పని వాళ్ళతో సహా అందరూ పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుని పనిని చేయగలుగుతూ ఉన్నామా? దేవుని పనిలో పాలు పంచుకుంటూ ఉన్నామా? అది ఏ పనైనా కావచ్చు, చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు. మనం చేయాల్సింది దేవుని పని అంతే. పరిచర్యలో పాలు పంచుకోవాలా. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఖాళీగా నిలబడలే, లేదా చూస్తూ అక్కడే ఆగిపోలే, ప్రభువు దగ్గరకు వచ్చి పరిచర్య చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ ప్రభు ద్వారా రక్షింపబడడానికి ఆమె చేసినటువంటి 5వ పనిని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 38వ వచనంలో రాయబడిన చూడండి ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని రాయబడినది. ఈ వచనంలో మరొక అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉన్నది. కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచినదంట. యూదా సాంప్రదాయం ప్రకారం యూదులు చేసేటువంటి పని ఏంటిది అంటే, యూదా స్త్రీలు తన తల వెంట్రుకలు ఎవరికి పడితే వాళ్ళకు చూపించరండి. పురుషుల్లో తన తల వెంట్రుకల్ని చూపించేది ఇద్దరికే. ఒకరు తన తండ్రికి చూపిస్తారు, రెండోది తన భర్తకు చూపిస్తారు. అంతే తప్ప ఇంకెవ్వరికి తన తల వెంట్రుకలను చూపించరు. తమ తలల మీద ముసుగు వేసుకొని కప్పేస్తూ ఉంటారు తన తల వెంట్రుకలు కనిపించకుండా. కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటిది అంటే, కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అంటే యూదా స్త్రీలకి తమ తల వెంట్రుకలు తమ ఘనతకు సూచనగా, తమ సిక్కుకు సూచనగా, తమ సర్వస్వానికి సూచనగా యూదా స్త్రీలు తమ తల వెంట్రుకల్ని భావిస్తూ ఉంటారు. కానీ ఈమె అందరు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఆగిపోలే, ఎవరేమనుకుంటారో అని చెప్పేసి ఆగిపోలే, ఆలోచన చేయలే. అందరి ముందు యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను కన్నీటితో కడిగి, అయ్యా నా సిగ్గును, నా ఘనతను, నా సర్వస్వాన్ని నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను ప్రభువా అని చెప్పేసి తన తల వెంట్రుకలతో
యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు తుడిచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ పని చేయడం ద్వారా ఆ పాపాత్మురాలైన స్త్రీలో కనిపిస్తున్నటువంటి 5వ మంచి లక్షణం ఏంటిది అంటే ఆమె తగ్గించుకొని ప్రభువును హెచ్చించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము మనల్ని మనం తగ్గించుకొని మరి దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉన్నామా, లేదంటే మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట మనందరికీ కంఠస్థంగా ఉంటుంది. ఆ మాట, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో వారు తగ్గించబడతారు ప్రభువు చేత అని మనందరికీ తెలుసు. కానీ మనం తగ్గించుకుంటున్నామా ఈ రోజున? బైబిల్ గ్రంథంలో తగ్గించుకున్న వారందరికీ దేవుడు సహాయం చేసినాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ పరిసేయుడు ప్రార్థన చేసినాడు అహంకారంతో, నేనే భక్తి పరుడిని అనే గర్వంతో. ఆ యొక్క పరిసేయుడు ప్రార్థన పూర్తయిన తర్వాత సుంకరి ప్రార్థన చేసినాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు, ఆయన తన కన్నులెత్తుటకైనను ధైర్యం సరిపోలేదంట. ఎందుకంటే నేను అంత పాపిష్టి వాణ్ణి అని ఆయన గుర్తించి తన తలను ఆకాశం వైపు కూడా ఎత్తడానికి ధైర్యం చాలక ఒక చిన్న ప్రార్థన చేసినాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఒక చిన్న ప్రార్థన, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పేసి తన్ను తాను తగ్గించుకొని ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఇద్దరి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు ఎవరి ప్రార్థనకు జవాబునిచ్చినాడు అంటే నేనే భక్తిపరుణ్ణి అనే గర్వంతో ప్రార్థించినటువంటి పరిసేయుడి ప్రార్థనకు దేవుడు జవాబు ఇయ్యలే. తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించినటువంటి సుంకరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్టుగా వాక్యంలో రాయబడి ఉన్నది. మరి రోజున నువ్వు తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నావా, లేదంటే నిన్ను నువ్వే హెచ్చించుకొని ప్రార్థిస్తూ ఉన్నావా? నిన్ను నువ్వే తగ్గించుకొని ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావా, లేదంటే నిన్ను నీవే హెచ్చించుకుంటూ ఉన్నావా? ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. ఈ స్త్రీ జీవితం నేర్పిస్తున్నటువంటి 5వ పాఠం, ఆమె తగ్గించుకొని ప్రభు పాద సన్నిధిని ఆశ్రయించినటువంటి ఆ స్త్రీ తన్ను తాను తగ్గించుకొని తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను తుడిచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో చాలా మందిలో లేనిది ఏంటిది అంటే తగ్గింపు జీవితమే. చిన్న చిన్న విషయాలకే గర్వపడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకే అతిశయిస్తూ ఉంటారు. చాలా మంది సిస్టర్ నాకు మొన్న ఫోన్ చేసి చెబుతా ఉన్నది, ఏమని చెప్తూ ఉన్నదంటే సిస్టర్ ఉన్నది ఆమె సరిగ్గా చర్చికే రాదు. ఒక వారం వచ్చిందంటే 3-4 వారాలు డుమ్మా కొట్టేస్తుంది. అలాంటి సిస్టరు 2 వారాలు రెగ్యులర్గా చర్చికి వచ్చి మాట్లాడుతున్నదంట. ఏమని మాట్లాడుతున్నదంటే మనం రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవాలా, మనము ప్రతిరోజు ఉదయం 3 గంటలకే లేచి ప్రార్థన చేయాలా, మనము ఈ విధంగా దేవుణ్ణిలో ఉండాలా, ఆ విధంగా దేవుణ్ణిలో ఉండాలా అని చెప్పేసి తన్ను తాను నేను ఈ విధంగా చేస్తున్నా మీరు కూడా చేయాలా అని చెబుతూ ఉన్నదంట. ఆమె చక్కగా చర్చికే రాదు, ఆమె రెగ్యులర్గా చర్చికి వచ్చేటోళ్ళకి చెప్తున్నదంట, అంటే నేను ఇంత భక్తి చేస్తూ ఉన్నా, నేను ఇంత దేవునికి లోపడుతూ ఉన్నా, నేను ఇంత మంచిగా బ్రతుకుతూ ఉన్నా, మీరు కూడా బ్రతకాలా ఈ విధంగా అని చెప్పేసి ఆమె కొన్ని మాటలు చెబుతూ ఉన్నదంట. భక్తి గర్వం, భక్తి లేకపోయినా ఉన్నదనే గర్వాన్ని చూపిస్తూ ఉన్నారు చాలా మంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? తగ్గింపుతో కూడినటువంటి జీవితం మనలో ఉన్నదా, అహంకారంతో కూడినటువంటి జీవితం మనలో ఉన్నదా, గర్వం ఉన్నదా, హెచ్చింపు జీవితం ఉన్నదా? వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. నీలో గర్వం వచ్చిందంటే, నీలో హెచ్చింపు వచ్చిందంటే, నీలో తగ్గింపు కనిపించడం లేదంటే నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం, నీకు రాబోతున్నది ఏంటిదంటే నాశనం. నిజమే కదా, లూసిఫర్కి గర్వం రాగానే పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. నాశనానికి ముందే వానికి గర్వం వచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలోనే మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసినటువంటి ఆరోపణ ఏంటిది అంటే కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ముద్దు పెట్టుకున్నదంట.
యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆమె చేసినటువంటి ఈ క్రియకు ప్రతిఫలంగా ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పటి నుండి ఆమె తన కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను కడిగిన తర్వాత, తన తల వెంట్రుకలతో తుడిచిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ముద్దు పెట్టుకున్నట్టు మానలేదని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పని చేయడం ద్వారా ఆమె చూపిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే ఆమె దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నదో చూపిస్తూ ఉన్నది. ఆమె దేవుణ్ణి ఎంత గౌరవిస్తూ ఉన్నదో చూపిస్తూ ఉన్నది. అంటే ఆమె దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నామా? దేవునికి భయపడుతూ ఉన్నామా? దేవునికి భక్తి చేసే వారంగా జీవిస్తూ ఉన్నామా? చాలా మంది చేసేటువంటి పని ఏంటిది అంటే మాటల్లోనే ఉంటుంది ప్రేమంతా, క్రియల్లోనికి వచ్చేసరికి శూన్యం, అస్సలు కనిపించదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నా, దేవుడు లేకపోతే నాకు జీవితమే లేదు కాబట్టి నేను దేవుణ్ణి ఇంత ప్రేమిస్తున్నా, మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నా అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ చెప్పినటువంటి వాళ్ళు క్రియల్లో ఆ ప్రేమను చూపిస్తారా అంటే చాలా మంది చూపించలేకపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే వాళ్ళలో దేవుని పట్ల నిజమైన ప్రేమ లేదు కాబట్టి. ఇంతకు మనము నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? ఏ విధంగా తెలుస్తుంది? నేను ఇంతకుముందు ఆ వాక్యం చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? దేవుణ్ణి ప్రేమించే వారిలో కనిపించేటువంటి లక్షణాలని చెప్పేసి వాక్యం విన్నాం మనం ఈ సంవత్సరంలోనే. మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది, చూడండి ఒకసారి, తెలుసుకోండి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం వాక్యానుసారంగా తెలుసుకోనండి. మాటల్లో మనం చెప్పడం కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే మనలో కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా జీవిస్తాం, దేవుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడో ఆ యొక్క వాక్యంలో ఎన్నో విషయాలు తెలియజేయబడ్డాయి. ఒకవేళ మీకు గుర్తుంటే పర్లేదు, గుర్తు లేకపోతే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది, ఒకసారి చూడండి ఆ వాక్యాన్ని. మరి మనం గుర్తించాలా మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనే విషయాన్ని. మనం మాటల్లో చెప్పడం కాదు. ఈ స్త్రీ మాటల్లో చెప్పలే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పేసి, క్రియల్లో చూపిస్తూ ఉన్నది. చుట్టూ ఎంతమంది ఉన్నారో ఆమె మర్చిపోయింది. వాస్తవం ఏంటిది అంటే ఆమెను ఆ ఇంటికి ఆహ్వానించినటువంటి వాళ్ళే లేరు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించినారు భోజనానికి, కానీ ఆ స్త్రీని ఆహ్వానించలే. ఆమె వస్తే అంగీకరించే వాళ్ళు కూడా లేరు, గౌరవించే వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరు లేరు, ఆహ్వానించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అయినప్పటికీ ఆమె ఆగలేకపోయినది, ఉండలేకపోయినది. ప్రభువు దగ్గరికి వెళ్ళకుండా ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించినా పర్లేదు, నేను ప్రభువు దగ్గరికి వెళ్తా, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి చోటును తెలుసుకుంటా అని చెప్పేసి తెలుసుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి క్రియల్లో చూపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ముద్దు పెట్టుకొనుట మానలేదంట. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నదో అక్కడ క్రియారూపకంగా చూపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ రక్షింపబడడానికి ఆమె చేసినటువంటి 7వ పనిని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 38వ వచనంలోనే రాయబడిన చూడండి. ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని రాయబడినది. ఆమె చేసినటువంటి చివరి పనిగా ఆమె తీసుకొని వచ్చినటువంటి అత్తరును యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోసిందంట. హల్లెలూయా. అంటే ఆమె దేవుణ్ణి స్తుతించినది, దేవుణ్ణి ఆరాధించినది, దేవుణ్ణి మహిమపరిచినది ఆ పని చేయడం ద్వారా. చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? నేను స్తుతిస్తే నీ అత్తరు యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించలే. స్తుతికి గుర్తుగా, ఆరాధనకు గుర్తుగా అని తీసుకొని వచ్చినటువంటి అత్తరును యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోసేసినది.
అంటే ఆమె దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది, దేవుణ్ణి మహిమపరిచే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది, దేవుణ్ణి స్తుతించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి, అత్తరు పోస్తే ఏమవుతుందిలే, ఎవరేమంటారులే అని మనం అనుకోవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక స్త్రీ వచ్చేసి అత్తరు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోసినప్పుడు ఎవరో కాదన్నది, యేసుక్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యూదానే అన్నాడు. ఆమెను గద్దించినాడంట, అమ్మా ఈ అత్తరు ఎందుకు వృధా చేస్తూ ఉన్నావు? అత్తరుకు నువ్వు పెట్టినటువంటి డబ్బులు కనుక దేవునికి కానుకగా చెల్లిస్తే బాగుంటుండే కదా అని చెప్పేసి సలహా ఇచ్చినాడంట ఉచితంగా. ఎందుకంటే అందులో నుండి కొంత ఆయన తీసుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బుద్ధిని గుర్తించి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లక్షణాన్ని గ్రహించి ప్రభు ఆయనను గద్దించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే చూసేవాళ్ళు కాదు, లేదంటే ఆ గ్రామస్తులు కాదు, అత్తరు పోస్తే బహుశా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి వాళ్ళే గద్దించడానికి అవకాశం ఉన్నది. ఎందుకమ్మా ఈ విధమైనటువంటి పని చేస్తూ ఉన్నావని ఆమెని హెచ్చరించడానికి అవకాశం ఉన్నది. అన్నింటినీ ప్రక్కన పెట్టేసింది. అన్నింటినీ ప్రక్కన పెట్టేసి తీసుకొని వచ్చినటువంటి అత్తరును యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే శిష్యులు ఏమనుకున్నా పర్లేదు, చూసేవాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, గ్రామస్తులు ఏమనుకున్నా పర్లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ ఎంతమంది ఉన్నా ఎన్ని రకాలుగా అవమానించినా పర్లేదు, నేను దేవుణ్ణి స్తుతిస్తా, నేను దేవుణ్ణి మహిమపరుస్తా, నేను దేవుణ్ణి గణపరుస్తా అన్నట్టుగా ఆమె జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నామా? ఆరాధించగలుగుతూ ఉన్నామా? మహిమపరచగలుగుతూ ఉన్నామా? ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ప్రతిరోజు దేవునికి ఇంత సమయాన్ని కేటాయించుకోగలుగుతూ ఉన్నామా? లేదంటే మాటలు చెప్పేటోళ్ళలాగా ఉన్నామా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ రక్షింపబడడానికి ఆమె చేసినటువంటి 7 పనులను ఇంతవరకు మనం ధ్యానించినాం. మొదటిది, ఆమె నేను పాపిని అనే గ్రహింపు కలిగి ఉన్నది. రెండోది, ఆమె దేవుని విషయాల పట్ల శ్రద్ధ కలిగి జీవించినది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నాడు, ఎవరింట్లో ఉన్నాడు, ఎందుకు వచ్చాడో అన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకున్నది. మూడోది, ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి పాద సన్నిధిని ఆశ్రయించినది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు పాద సన్నిధికి చేరుకున్నటువంటి ఆమె పరిచర్య చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగినట్లుగా, తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా, ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నట్లుగా, ఆయన పాదముల మీద అత్తరు పోసినట్లుగా పరిచర్య చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆమె తన్ను తాను తగ్గించుకున్నది, తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడవడం ద్వారా. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆమె దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది, ఆయన పాదములను ముద్దు పెట్టుకోవడం ద్వారా. ఇక చివరిగా ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అత్తరు ఆయన పాదముల మీద పోయడం ద్వారా ఆమె దేవుణ్ణి స్తుతించే స్త్రీగా, దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా, దేవుణ్ణి మహిమపరిచే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుని సహాయం పొందుకోవాలంటే, దేవుని దీవెనలు పొందుకోవాలంటే, దేవుని రాజ్యానికి వారసురాలివి కావాలంటే ఈ లక్షణాలు మనలో కూడా ఉండాలా? దేవుని ద్వారా మంచి సాక్ష్యం మనం పొందుకోవాలంటే ఈ స్త్రీలో కనిపించినటువంటి ఈ 7 లక్షణాలు మనలో కనిపించాలా? మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ లక్షణాలు ఉంటే పర్లేదు, ఒకవేళ ఈ లక్షణాలలో ఏ ఒక్కటి లేకపోయినా ఈరోజే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లక్షణాలు కలిగి జీవించమని. కాబట్టి ఈ పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీలో కనిపించినటువంటి ఈ మంచి లక్షణాలు మనము కలిగి జీవిస్తాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.